ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. అలాగే తెలిపోదామండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కారు భారీ శుభవార్త అయితే తీపి కబురు అయితే అందించిందనమాట. ఎందుకంటే జనవరి నెలలో పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో బిల్లుల కోసం 720 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించడం జరిగిందనమాట. అలాగే 2022 నుంచి 25 వరకు సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ క్లియర్ చేయాలని అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట. అవి కూడా విడుదల. సో ఇక ప్రభుత్వ ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ అడ్వాన్స్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఉద్యోగులు హామీల అమల్లో ప్రభుత్వం వేగం పెంచిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పెండింగ్ నిధుల కోసం ఉద్యోగులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. వీటన్నిటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న వారందరికీ సరెండర్ లీవ్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తారు. ఇప్పుడు ఎట్టకేలకు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇక తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగులకు నిధులు విడుదల చేయడం ఒక గమనార్హం అన్నమాట. సో మొత్తానికి అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఉద్యోగులకు సంబంధించి పింఛన్దారుల పరిస్థితి గడ్డుగా మారింది. ఎందుకంటే తాము రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల తమ అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను, సమస్యలను కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా విడతల వారీగా చెల్లింపులు చేస్తున్నంత అవి ఎవరికి చాలడం లేదన్నమాట. సో పెండింగ్ ఏదైతే బిల్లులు చెల్లింపులు పెంచాలని ప్రభుత్వంని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 700 నుంచి 1500 కోట్లు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా మిగిలిన 4 డిఏలు కూడా వెంటనే చెల్లించాలని గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఇక పెన్షనర్లు బకాయిలు ఒకేసారి మొత్తం కూడా చెల్లించాలనేది విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం పైన సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతి కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అధికారులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ఎలా జరిగింది ఏంటని చూసుకున్నట్లయితే ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సౌమ్య మృతి పట్ల ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అయితే సౌమ్య మృతి చెందడం బాధాకరం. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్య కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేసిందని తెలిపారు. మత్తు పదార్థాల రవాణా వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ఏంటంటే కేంద్ర కార్మిక శాఖ పరిశీలనలో ప్రతిపాదనలు అనమాట. వేతన జీవులకు ఏదైతే ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి 15,000 రూపాయల నుంచి 25,000కు పెంచే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదేవిధంగా ఈపీఎఫ్ఐ కావచ్చు, ఈపీఎఫ్ పథకాల్లో ఒకే వేతనం పరిమితిని అమలు చేయాలని భావిస్తుంది. సుదీర్ఘకాలం కనీస వేతన పరిమితి పెంచాలన్న కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో త్వరలో నిర్ణయం తీసుకొని ఉండాలని తెలిసింది. బడ్జెట్ లేదంటే త్వరలోనే వడ్డీ ఖరారు జరిగే సెంట్రల్ బోర్డు అదేవిధంగా సమస్యలో కేంద్రం ఈ మేరకు ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో కనీస పింఛన్ల పెంచే ప్రతిపాదన కొలిక్కి వచ్చినట్లు కూడా సమాచారం అయితే వస్తుందన్నమాట. సో మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఉద్యోగం చేసే ఐటీ ఉద్యోగులకు, ఎన్ఆర్ఐల కోసం కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ ఒక ప్రత్యేక పథకాన్ని అయితే ప్రకటించారు. విదేశాల్లో సంపాదించిన ఆస్తులు లేదా ఆదాయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయకపోతే జరిమానా లేకుండా వాటిని వెల్లడించే అవకాశాన్ని పథకం కల్పిస్తుంది. ఈ పథకం ఎవరి కోసం అంటే చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు విదేశాల్లో ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ తెరవడం, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం లేదా కంపెనీలు ఇచ్చేటువంటి షేర్లు పొందడం జరుగుతుంది. ఇండియాకు తిరిగి వచ్చాక వీటి వివరాలను ట్యాక్స్ రిటర్న్లో చెప్పడం మర్చిపోతుంటారు. ఇలాంటి చిన్న పనులు, చెల్లింపుదారుల చిక్కులు తొలగించడానికే పథకం తెచ్చారు.
ఇక ఈ పథకంలో 2 రకాలు ఉన్నాయి. వర్గం ఏ అంటే ₹1,00,00,000 వరకు ఆస్తులు ఉన్నవారు, విదేశీ ఆస్తులను వెల్లడించని వారు ఈ కేటగిరీలోకి వస్తారు. వీరు ఆ ఆస్తి విలువను 30% పన్ను జరిమానాకు బదులుగా 30% అదనపు పన్ను చెల్లించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు. వర్గం బి వారంటే 5 కోట్ల వరకు ఆస్తులు ఉన్నవారు విదేశాల ఆదాయ పన్ను చెల్లించి ఆ వివరాలు వెల్లడించినప్పటికీ ఆ ఆస్తి వివరాలు సరిగ్గా చెప్పని వారు ఈ కేటగిరీలోకి వస్తారు. కేవలం ₹1,00,000 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. వీరికి జరిమానా శిక్ష నుండి పూర్తిగా మినహాయింపు అయితే వస్తుందన్నమాట. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుండి 6 నెలల పాటు వివరాలు వెల్లడించడానికి అవకాశం ఉంటుందని, నేరాల ద్వారా సంపాదించిన నల్లధనానికి ఈ పథకం వర్తించదనమాట. కేవలం పొరపాట్లను వెల్లడించని సాధారణ ఆదాయానికి మాత్రమే పథకం వర్తిస్తుందన్నమాట. సో మొత్తం మీద అయితే ప్రస్తుతం వివిధ దేశాల్లో మధ్య సమాచార మార్పిడి పెరగడం వల్ల విదేశీ ఆస్తులను దాచడం అనేది కష్టం. కాబట్టి ముందే వెల్లడించి శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఇది మంచి అవకాశం అంటూ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికైతే మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక సాయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట.